అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. राजमाता समर शंख फूंक दो। అరే పాండే బ్రో, చూస్తే 200 రన్స్, స్ట్రైక్ రేట్ ఏమో 100%. అలాంటి మ్యాచ్ ని ఏ విధంగా బొందబెట్టి ఫైనల్స్ వచ్చేసాను చూసావు కదా, అది అయ్యర్ అంటే. అయ్యర్ తో ఆట, సింహంతో వేట రెండు మంచిది కాదు. శ్రేయస్ అయ్యర్ అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగా పిసికి పడేస్తా. చూసావు కదా ఒక్కొక్క షాట్ కూలడ్ కంపోజ్డ్ గా ఏ విధంగా ఫినిష్ చేశానో, అది అయ్యర్ అంటే. అరే ఎక్కడ మ్యాచ్, ఏం మ్యాచ్, ఉన్న ఒక్క భూమాసమే పని చేయకపోతే మ్యాచ్ ఎక్కడ గెలిచేది. వేసిన ఫస్ట్ ఓవర్ లో ఇంగ్లీష్ గనికి 20 రన్లు ఇచ్చిండు. ఆ తర్వాత ఉన్న 3 ఓవర్లు కలిపి 20 రన్లు ఇచ్చిండు. ఇంపార్టెంట్ టైం లో పుల్లలు కూడా పీకలేకపోయిండు. ఇలాంటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇలాంటి తప్పులు చేస్తే ఎక్కడ మ్యాచ్ గెలిచేది. అందుకే సగం మ్యాచ్ దొబ్బింది. అరే అదేంది భయ్యా పాండే, ఏదో మ్యాచ్ నేను ఓడిపించినట్లు మాట్లాడుతున్నావు. ప్రతిసారి బూమ్రా అస్త్రమే వర్క్ కావాలంటే అవ్వదు కదా, ఒక్కొక్కసారి వేరే అస్త్రాలు కూడా వర్క్ చేయాలి. అందుకే సగం మ్యాచ్ పోయింది. అరే ఇంగ్లీషు, మ్యాచ్ గెలవడానికి కారణం నేను కొట్టిన 70 రన్లు, వదేరా కొట్టిన 44 రన్లో కాదు, నువ్వు బూమ్రా ఓవర్ లో కొట్టిన 20 రన్లే. మ్యాచ్ గెలవడానికి సగానికి సగం కారణం బూమ్రాని టార్గెట్ చేయడమే. బూమ్రా వేసిన 4 ఓవర్లకి 40 రన్లు కొట్టినాం, అక్కడే మనం మ్యాచ్ గెలిచిపోయినాం. అరే అయ్యారో, ఈ ఇంగ్లీష్ బూమ్రా అని చూడు, బోల్ట్ అని చూడు, శాండర్ అని చూడు, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే వడ్డించడమే. నా టైం బాగోలేక చిన్న స్పైక్ తో అవుట్ అయిపోయా, లేకపోయింటే ఎప్పుడో మ్యాచ్ ఫినిష్ చేసేవాడిని. అప్పుడు ఉన్నంత వరకు ముంబై వాళ్ళకి చుక్కలు చూపించా, అది ఇంగ్లీష్ పవర్ అంటే. జాష్ ఇంగ్లీష్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే నా చాలా చిక్కర్ అయ్యారు, ఏం కొట్టినావు అన్నేసి వికెట్లు పడుతూ ఉంటే కదా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించావు. అరే 40 బాల్స్ కి 87 రన్స్, మొత్తం 8 సిక్స్లు 5 ఫోర్లు, 2-12 స్ట్రైక్ రేట్. ముంబై బౌలర్లకి ఒక్కొక్కరికి చుక్కలు చూపించావు. అదే ఫామ్ ని కంటిన్యూ చేసి ఫైనల్ లో కొడితే కప్పు మాత్రం మందే బిగులు. అరే జింతా పాప, ఇదంతా జస్ట్ శాంపుల్స్, ఫైనల్స్ లో చూపిస్తా ఈ అయ్యర్ గాని విశ్వరూపమేంటో. అవసరమైతే 80 రన్స్ ఏంది, నీ సెంచరీనే కొట్టి మ్యాచ్ గెలిపిస్తా. ఇదంతా జస్ట్ అయ్యర్ గాని ఫైర్ ఆట, ముందు ముందు చూస్తావు వైల్డ్ ఫైర్ ఆట ఏందో. అదే ఫైనల్స్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా సరే, సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా సరే ఆర్సీబీ పై రివెంజ్ తీరుస్తా, ఐపీఎల్ కప్పు కొట్టిస్తా. కెప్టెన్సీ లో రికార్డ్ బ్రేకర్ ని, బ్యాట్స్మెన్ లో ఫామ్ లో ఉన్నటువంటి అయ్యరు, శ్రేయస్ అయ్యరు అంటారా బాబు. అరే అయ్యరు, కావాల్సింది మాకు అదే, ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నా. క్వాలిఫైర్ 1 లో ఏ విధంగా ఫినిష్ చేసామో ఫైనల్స్ లో కూడా అదే ఫినిష్ చేస్తాం. మిమ్మల్ని ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేసి ఐపీఎల్ కప్పు కొట్టబోతున్నాం. కింద మీద ఊపు, ఈసారి కప్పు మాత్రం ఆర్సీబీ దిర తోపు. అరే విరాట్ బ్రో, లాస్ట్ మ్యాచ్ లో చిన్న గ్లిచ్ వల్ల ఎర్రర్ తాకింది. ఈ మ్యాచ్ లో అలాంటి గ్లిచ్లేమీ ఉండదు భయ్యా. ఈసారి ముంబైని 2 సార్లు పిసికేసి వస్తున్నాం. మీతో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా ఈసారి ఫైనల్స్ లో మాత్రం వదలము. ఒక్కొక్కరిని వట్టిగానే బొందబెట్టి అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కి కప్ప కొట్టిస్తా. అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఒక్కొక్కరికి చాల్తీలు లేసిపోద్ది భయ్యా. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.